ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంటన్ సీజన్లో అనేక అంశములను మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము ప్రేయర్ అండ్ హ్యూమిలిటీ, ప్రార్థన మరియు తగ్గింపుతనం. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము, 2 Chronicles chapter 7 verse 14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. If my people who are called by my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways, then will I hear from heaven and will forgive their sin and will heal their land. ఇక్కడ మరి ప్రభు వారు చెప్పుతున్నటువంటి మాటలు ప్రియులారా, మరి ఎలాగో మరి మనము ప్రార్థనతోటి తగ్గించుకొని మరి మన యొక్క చెడు మార్గములను విడిచిన ఎడల ఆయన మన యొక్క ప్రార్థనను విని క్షమించి మనల్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి ఈ యొక్క లెంటన్ సీజన్లో దిస్ ఇస్ ద టైమ్ to a deeper understanding of devotion, particularly in the realm of prayer and humility. కాబట్టి పిల్లరా, మన యొక్క ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉంటున్నది, ఆ తగ్గింపుతనంతోటి మరి పాప క్షమాపణతోటి మన యొక్క ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉంటున్నది మరి లోతుగా మరి అర్థం చేసుకోవాల్సినటువంటి వారం వింటున్నాము. మరి ప్రార్థన అనేటటువంటిది ఇట్స్ అవర్ కమ్యూనికేషన్ విత్ గాడ్. అది దేవునితోటి, ప్రార్థనలో మనము దేవునితోటి ఉచ్చరిస్తాం, దేవునితో మాట్లాడతాము. ఇట్ ఈస్ టాకింగ్ విత్ గాడ్. మరి వైల్ హ్యూమిలిటీ ఈస్ రికగ్నైజింగ్ అవర్ నీడ్ for him and places ourselves in a posture of dependence. Humility అంటే అది తగ్గింపుతనం, వినయము, మరి దీనత్వమునకు మరి అది తెలియజేస్తుంది పిల్లారా. మరి పెద్దల దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలాగ మనము ఎంతగా ఒబీడియంట్గా ఉంటాం, విధేయత చూపిస్తూ వినమ్రతతోటి ఉంటాము, ఆ రీతిగా దేవుని సన్నిధిలో కూడా పిల్లరా అటువంటి సాగిలపడి మోకాళ్ళుని ప్రియులరా మరి విధేయత, విశ్వాసము, కంప్లీట్ ట్రస్ట్ అండ్ కంప్లీట్ డిపెండెన్స్ మన మీ చిత్తమైతే అని చెప్పి ప్రియులారా మనము దేవునికి ప్రార్థన చేయటం. ప్రార్థనలో మరి ఈ యొక్క తగ్గింపుతనము కూడా చాలా ప్రాముఖ్యం ప్రియులారా. అడిగేటటువంటి విధానము, the prayer and humility refer to the intertwined practices that draw us closer to God. కాబట్టి రెండు కూడా కలిసి ఉండేటటువంటి ప్రార్థన, దీనత రెండు కలిసిపోయేటటువంటి ఇంటర్ట్వైన్డ్ అండ్ ప్రాక్టీసెస్ పిల్లరా, మరి పద్ధతులు ప్రార్థనలో మరి దేవునికి దగ్గర అవటానికి. మరి 3 విషయాలు మనం ధ్యానించిన మొట్టమొదటిగా ప్రమోటింగ్ ప్రేయర్. కాబట్టి పిల్లల ప్రార్థనను మరి మన యొక్క జీవితంలో ప్రార్థనను ప్రమోట్ చేయటం అనేటటువంటిది. మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మన యొక్క విన్నపములు దేవునికి తెలియజేయమని ఇక్కడ మరి పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి తెలియజేయటం అనేటువంటిది మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్, ప్రతి విషయం కూడా మరి మనము ఏ సమస్య అయినా సరే ఇన్ ఎవ్రీథింగ్ మరి కాబట్టి మనము ఈ సంగతి తెలుసుకోవాలి.
ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్. మీ యొక్క విన్నపములు దేవునికి తెలియజేయవలసినటువంటి వారు వింటున్నా. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎటువంటి అవసరత అయినా సరే, అన్ని కూడా మరి టువర్డ్స్ గాడ్ పిల్లలు, దేవుని వైపు, దేవుని మరి మనం ప్రార్థించవలసినటువంటి వారు వింటున్నాం. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మన యొక్క జీవితంలో. మరి మన యొక్క ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉంటున్నది, ఇది ఒక శ్వాసలాగా ఉండాలని ఒక భక్తుడు చెప్తాడు. ఇట్ షుడ్ బి లైక్ బ్రెత్. మరి దివారాత్రులు ధ్యానించటం, ఎడతెగక ప్రార్థించటం, ప్రే వితౌట్ సీజింగ్. కాబట్టి రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ప్రే వితౌట్ సీజింగ్, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అంటు గాడ్. కాబట్టి పిల్లరా మరి ఎడతెగక ప్రార్థించడం అనేటటువంటి అవసరం. రెండవదిగా ప్రాక్టీసింగ్ హ్యూమిలిటీ, మరి దీనత్వం కూడా ప్రార్థనలో ఏ రీతిగా పిల్లరా, మోకాళ్ళలోని పిల్లరా తగ్గింపుతనము. మరి యాకోబు 4:10 చూస్తే, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ షల్ లిఫ్ట్ యు అప్. కాబట్టి పిల్లరా తగ్గింపుతనం పిల్లరా, దోస్ హంబుల్ దెమ్సెల్వ్స్ షల్ బి ఎగ్జాల్టెడ్. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు. యేసు ప్రభు యొక్క జీవితం చూస్తే ఎంతగా పిల్లరా ఆయనలో ఆ సర్వెంట్ నేచర్ అనేటటువంటిది మరి ఆ శిష్యుల యొక్క పాదములు మరి కడగటం అనేటటువంటి చేయటం మనం చూస్తున్నాం. ఎంతగా హ్యూమిలిటీ, తగ్గింపుతనము. కాబట్టి ప్రభువులో మనము నేర్చుకునేటటువంటిది అది. కాబట్టి మన యొక్క ప్రార్థనలో కూడా మనము పిల్లల యేసు ప్రభుని చూసినట్లయితే ఆయన సాగిలపడి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగేయమని చెప్పి గెత్సేమన్లో ప్రార్థన చేయటం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు కూడా వారు సాగిలపడి పూజించి నమస్కరించి పిల్లల వాళ్ళు పెట్టెలు విప్పి ఆ యొక్క బంగారము ఆ యొక్క అవన్నీ కూడా మరి బహుమానాలు ఇవ్వటం అనేటివి మనం చూస్తున్నాం పిల్లల. బంగారము, బౌలము, సాంబ్రాణి. కాబట్టి ఈ రీతిగా మరి తగ్గింపుతనం అనేటటువంటిది మనము ఎంతైనా సరే మరి ప్రాక్టీస్ చేయవలసినటువంటి వారు వింటున్నాము. మనలో ఉన్నటువంటి గర్వం, అహంకారం అవన్నీ కూడా పక్కన పెట్టి మరి ఎంతో మరి ఆ యొక్క రెఫరెన్స్ అనేటటువంటి భక్తి శ్రద్ధలతోటి, వినయముతోటి, విశ్వాసంతోటి, విధేయతతోటి పిల్లరా మరి దేవుని వైపు చూద్దాం పిల్లరా. సంపూర్ణంగా ట్రస్ట్, ఆ డిపెండెన్స్ అనేటటువంటి ఉండాలా. మూడవది మరి పర్స్యూయింగ్ హోలీనెస్, మరి ఆ పరిశుద్ధతను పిల్లరా మనము వెంబడించటం, పరిశుద్ధత కొరకు పిల్లరా వెతకటం అనేటటువంటిది కూడా చాలా అవసరం. 1 పేతురు 1:15-16 చూస్తే, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి చెడ్డ మార్గములను వదిలించేందుకు మరి ఇక్కడ చూస్తే పిల్లారా మన యొక్క మరి మన యొక్క ప్రభు పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధుడుగా ఉండమని కోరుకుంటున్నాడు. దట్ హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఒకప్పుడు అయితే మన యొక్క జీవితంలో, పాపపు జీవితంలో, ఆ అజ్ఞాన దశలో పిల్లారా మరి మనము అన్ని కూడా ఇష్టం వచ్చినట్లుగా జీవించడం జరిగి ఉంటున్నది. కానీ ఇప్పుడైతే పిల్లరా మిమ్మల్ని పిలిచినటువంటి పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి, అన్నిట్లో కూడా ప్రవర్తన యందు, సమస్త ప్రవర్తన అన్ని ఏరియాస్లో కూడా పిల్లరా తలంపులు, చూపులు, క్రియలు, మాటలు, చేతలు అన్నిట్లో కూడా మరి పరిశుద్ధత పిల్లరా మరి వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏమి చేసినాను, తినిన, తాగినను పిల్లలు అన్నిట్లో కూడా దేవునికి మహిమాత్మ చేయటం పరిశుద్ధత పిల్లారా. ఆయన మనల్ని మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో కూడా తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల కాబట్టి పిల్లల చెడు మార్గం విడిచినప్పుడు ఆయన వారి యొక్క ప్రార్థనను విని వారి పాపమును క్షమించే దేవుడు, కరుణించే దేవుడు. పిల్లలు మీ యొక్క పాపములు మీరు ఒప్పుకొనిన ఎడల ఆయన సమస్త దుర్నీతి నుంచి, కల్మషం నుంచి
ఆయన కడిగి పవిత్రులను చేయనని చెప్పి ఉంటున్నది పిల్లల. దిస్ ఇస్ ద టైం. ఈ యొక్క లెంట్ సీజన్లో మనం తగ్గించుకుందాం. దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం. దేవుని అడుగుదాం, ప్రభువా నాకు శుద్ధ హృదయం దయచేయి. దావీదు ఏ రీతిగా ప్రార్థన చేసి, క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్ ఓ లార్డ్ అండ్ రెన్యూ స్టెడ్ ఫాస్ట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. ప్రభువా నాకు శుద్ధ హృదయాన్ని దయచేయి. మన యొక్క అంతరంగాల్లో పిల్లల మనసులో, హృదయంలో స్థిరమైనటువంటి మనసు పిల్లల, మరి పాపపు ఆ యొక్క మాంసపు హృదయం తీసివేసి పిల్లల, శుద్ధ హృదయం పిల్లల, దేవుడు ఇచ్చేటటువంటి వాడు న్యూ హార్ట్ పిల్లల. మనకు అవసరమైనటువంటి ఆ హృదయం నుంచి జీవదారులు బయలువెళ్తాయి, జీవంతో కూడినటువంటి మాటలు. మరి ప్రభు వారు నివసించేటటువంటి ఆ ప్రదేశం పిల్లల. కాబట్టి హృదయాన్ని మనము మరి ఎంతగానో పవిత్రతో మరి మన యొక్క జీవితంలో పరిశుద్ధత అనేటటువంటిది దేవుని అడిగినప్పుడు ఆయన మనకు పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని మనకు దయచేస్తాడు, ఆ హృదయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇందులో భాగంగా మనము చేయవలసిందల్లా కూడా రోజువారీ మరి మన యొక్క ప్రార్థనలు ప్రియాలి, డైలీ ప్రేయర్ కమిట్మెంట్. ప్రతిదినం కూడా we need to set apart certain time టు ప్రే టు హిమ్. దేవుని సన్నిధిలో పిల్లరా మరి ప్రార్థించేటటువంటి అవసరత ఉంటుంది. ఒక ఆల్టర్ పిల్లరా ఆ యొక్క ఆ దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు పిల్లరా మరి ప్రార్థించటం, స్తుతించటం, కనపరచటం. కాబట్టి అంతేకాకుండా యాక్ట్స్ ఆఫ్ హ్యూమిలిటీ, విధేయత కూడినటువంటి కొన్ని కార్యక్రమాలు లేకపోతే ఆ కార్యాలు చేయవలసినటువంటి వారు అంటే దీనత్వంతో పిల్లారా ఎంతగా విధేయతతో ఆయన చెప్పినటువంటి పనులు చేయటం పిల్లారా. మరి అంతేకాకుండా రిఫ్లెక్షన్ ఆన్ హోలీనెస్, ఆ పవిత్రత కొరకు చెడు మార్గులను విడిచిపెట్టడం. మరి ఏ ఏరియాస్లో పిల్లారా పరిశుద్ధత అవసరమో మరి సులువుగా చిక్కులు పెట్టి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపలను విడిచిపెట్టి మరి విశ్వాసం కర్తయ్య దాన్ని కొనసాగించేవాడైనటువంటి దేవుని వైపు మరి మనము యేసు వైపు చూచుచు మనం ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారం ఉంటున్నాము. కాబట్టి లెట్స్ ఎంబ్రేస్ ప్రేయర్ అండ్ హ్యూమిలిటీ యాజ్ వైటల్ కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ డివోషన్. మన యొక్క మరి అంకిత ఈ యొక్క మరి రెవరెన్స్ తోటి మన యొక్క క్రీస్తుతో ఉన్నటువంటి ఆ యొక్క జీవితమును పిల్లల సంపూర్ణమైనటువంటి ప్రార్థన, భక్తి శ్రద్ధలతో, తగ్గింపుతోటి, దీనత్వంతో సంపూర్ణంగా ఆయన మీద డిపెండ్ అయి మరి మన యొక్క ప్రార్థనలు ఎన్నో గొప్ప కార్యములు, ముఖ్యంగా పిల్లల ఆ పాపను విడిచి పరిశుద్ధమైనటువంటి జీవితంతో మరి జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైనటువంటి మా ప్రేమగల ప్రభువా, కృపగల నాయన, నేటి ధ్యానమును బట్టి వందనాలు. ప్రార్థన మరియు మరి దీనత్వం అన్నటువంటి తగ్గింపుతనం గురించి తండ్రి మేము ఆలోచించి ఉంటున్నాం, ధ్యానం చేసి ఉంటున్నాం. ప్రభువా తండ్రి, మా యొక్క ప్రార్థన జీవితంలో ప్రభువా మరి తండ్రి మరి సరైనదిగా ఉన్నదో లేదో పరీక్షించుకొని ఇంకా మీకు దగ్గర అవటానికి ప్రభు విధేయతతోటి, విశ్వాసంతో, వినయంతో, భక్తి శ్రద్ధలతో తండ్రి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. యేసు నామంలో ప్రభు వారి యొక్క ప్రతి అవసరత కూడా తండ్రి తీర్చమని వేడుకుంటున్నాం. మీ యొక్క వాగ్దానం బట్టి వందనాలు ప్రభు. అవును, మేము తండ్రి నా పేరు పెట్టబడ్డ నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల, నన్ను చెడు మార్పు నుండి విడిచిన ఎడల అంటున్నారు ప్రభు. తండ్రి సహాయం చేయండి. ఓ గొప్ప నాయన యొక్క లెంటన్ సీజన్లో తండ్రి ప్రతి ఒక్క తండ్రి పాపమును, దుర్నీతిని తండ్రి ఏవేవి తండ్రి హానికరం, ఆయాసకరంగా ఉంటున్నాయో, దుఃఖం చేస్తున్నాయో ప్రభు. ఓ గొప్ప నాయన వాటన్నిటిని కూడా విడిచితండి మరి దయగల నాయన మీ నుంచి వాగ్దానం పొంది యేసు ప్రభుని ఏ రీతిగా మీరు చెప్తున్నారు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నారు. మమ్మల్ని కూడా తండ్రి మీ యొక్క ప్రియ కుమారులని పిలుస్తున్నారు ప్రభు. యేసు ప్రభు ద్వారా తండ్రి దయగల నాయన అటువంటి వాగ్దానం పొంది తండ్రి విడుదలైనటువంటి జీవితంతో, విశ్వాస జీవితంతో, వినయంతో తండ్రి మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరి యొక్క అవసరతలో సహాయం చేయండి. అస్వస్థ గురైనటువంటి వారు యేసు నామములో తండ్రి స్వస్థత ఇచ్చండి. తల నుంచి అరకాల వరకు ప్రతి కండరము, అవయములు తండ్రి నరములను తండ్రి మీరే దర్శించి ప్రభు స్వస్థత ఇచ్చేయండి. వివాహాలకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా సాటి అయినటువంటి సహకారాన్ని, జీవిత భాగస్వామిని దాయిచేయండి. ఈ దినదేవులతో నింపి పంపమని
యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క ప్రార్థన అవసరతలో ఉంటే you can always contact me. God bless you all. Have a good day.